తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకురాలు బొజ్జల రిషితారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ముందుగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ నారా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తండ్రి సమానమైన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఈ రోజు మేము పార్టీ ఆఫీస్ లో చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఇయర్ కల్లా సీఎం గా బర్త్డే జరుపుకుంటారు. ఆ నమ్మకం మాకుంది. మా కాళహస్తి తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా బాబు గారికి ఒక మాట ఇస్తున్నాం. అత్యంత మెజారిటీతో కాళహస్తి బాబు గారికి మేము గిఫ్ట్ ఇవ్వదలుచుకుంటున్నాం. ఈసారి అది ఖచ్చితంగా అవుతుంది. బాబు గారు ఇంకా బాగా చేసి అమరావతిని హైదరాబాద్ కంటా మించిపోయిన ఒక నగరం చేసి అట్టే మా రేణుగుంటను కూడా మంచి ఐటీ హబ్ గా డెవలప్ చేసి ఇక్కడ తొట్టంపేటలో కూడా చాలా ఏరియా మేము అక్వైర్ చేసి పెట్టుకున్నాము ఫ్యాక్టరీస్ కోసం. అక్కడ కూడా మంచి ఒక ఇండస్ట్రియల్ హబ్ క్రియేట్ చేసి యూత్ అందరికి మంచి ఉపాధి కలిగించి మా కాళహస్తిని ఇంకా ముందుకు తీసుకుపోయి ఒక పెద్ద సిటీ లాగా తీర్చిదిద్దాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఆయన్ని ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. తండ్రి సమానమైన చంద్రబాబు నాయుడు రానున్న పుట్టినరోజు వేడుకలు ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించుకుంటారని తెలియజేశారు. బొజ్జల రిషితారెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం సుధీర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొంది నియోజకవర్గ విజయాన్ని చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ గా ఇస్తారని అన్నారు. గెలిచిన వెంటనే నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు.